క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో 20వ దిన ధ్యానానికి చేరుకున్నాం. ఈ రోజున 20వ దిన ధ్యానాంశము ముందు చూపు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు చూస్తే అక్కడ 2 రకాల కన్యకలు కనబడతారు. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలని రాయబడతా ఉంది. ఆ ఉపమానము పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లికి సిద్ధపడి ఉండవలసినటువంటి వారు ఆ 10 మంది కన్యకలలో 5 మంది కన్యకలు ఆ బుడ్డిలో నూనెతో వారు సిద్ధంగా ఉన్నారు. వారు దివిటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉన్నారు. 5 నూనె తర్వాత కొనుక్కోవచ్చులే, తర్వాత తీసుకోవచ్చులే అని అలక్ష్యము చేసి ముందు చూపు లేకుండా వారు నిర్లక్ష్యము చేసిన స్థితిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆలస్యమైంది పెళ్లి కుమారుడు రావటం. ఆలస్యమైనప్పుడు అందరూ నిద్రిస్తూ ఉన్నారు. సడన్గా ఒక కేక, రాత్రి వేళ ఒక కేక వినబడినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ముందటి అధ్యాయంలో 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక బూరధ్వని అని ఇంకొక ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు. ఇక్కడ ఈ ఉపమానంలో ఒక కేక వినపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ కేక వినబడినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు అని తెలిసింది. వెంటనే బుద్ధిగల కన్యకలు వారు నూనెతో సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి దివిటీలు వెలిగి ఉన్నాయి. కానీ బుద్ధి లేని కన్యకలు నూనె అయిపోయింది, నూనె కొరకు వారు వెళ్ళి వచ్చారు. కానీ అప్పటికే ద్వారములు మూసివేయబడ్డాయి. ఆ పెండ్లి మహోత్సవంలోనికి వారు అడుగు పెట్టలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దుఃఖకరమైనటువంటి స్థితిని చూస్తున్నాం. ముందు చూపు లేకపోవటాన్ని బట్టి, వారు సిద్ధపాటు లేనటువంటిని బట్టి, వారు నూనెతో సిద్ధంగా లేనందును బట్టి అక్కడ పెండ్లిలో హాజరు కాలేకపోయారు, లోపలికి వెళ్ళలేకపోయారు. తలుపులు మూయబడ్డాయి. ఎంత బతిమాలినా కూడా వారికి లోపలికి ప్రవేశం లేకుండా ఉంది. ఈ రోజున చాలా ఆలస్యం అవుతూ ఉంది అనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ. ఆయన మనల్ని కొనిపోవటానికి అతి త్వరలోనే రాబోతున్నాడు. మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది తెలిసిందే. అయితే ముందు చూపు కావాలి. ఈ సుదీర్ఘ ఆలస్యంలో అనుక్షణము కూడా, ప్రతి క్షణము కూడా సిద్ధపాటు కలిగి ముందు చూపుతో ముందుకు వెళ్ళాలి. వీ షుడ్ లివ్ ఎవ్రీడే యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ అవర్ లాస్ట్ డే. ఇదే చివరి దినం అన్న సందంగా మనము ప్రతిరోజు కూడా మెలకువ కలిగి జీవించాలి. మనము వాక్యానుసారం జీవిస్తున్నామా లేదా, ప్రభు యొక్క చిత్తానుసారం జీవిస్తున్నామా లేదా అని చూసుకొని ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. ప్రభు ఏ క్షణమైనా రావచ్చు. అక్కడ అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడింది. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. అకస్మాత్తుగా వచ్చాడు. ఆలస్యమైందని వారు నిద్రిస్తూ ఉన్నప్పుడు వచ్చాడు. మనం కూడా చాలాసార్లు ఆత్మీయ జీవితంలో నిద్రావస్థ స్థితిలోనికి వెళుతూ ఉన్నాం. జాగ్రత్త, ప్రభు రాబోతున్నాడు. ఇంత బ్రతికి ఇంత ఆత్మీయ జీవితం జీవించి యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి మహోత్సవంలో, ఆ వధువు సంఘములో మనము చేరనట్లయితే, మనము ఆ పరలోక పెండ్లిలో పాల్పొంపులు పొందనట్లయితే మన జీవితం వ్యర్థం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ కొందరు మరి బోధకులే, కొందరు శిష్యులే, క్రీస్తు శిష్యులే, వారు అంటున్నారు, అయ్యో 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 అంటున్నారు. అయ్యో, మేము నీ నామంలో ప్రకటించాం కదా, నీ నామంలో అద్భుతాలు చేశాము కదా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరెవరో నేను ఎరుగును అన్నారు. కారణము వారికి ముందు చూపు లేదు, సిద్ధపాటు లేదు, వాక్యానుసారం దేవుని యొక్క చిత్తానుసారం నడుచుకోలేదు. కాబట్టి వారి స్థానాన్ని కోల్పోయారు. ఈ రోజున మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ఇదే ఆఖరి దినం అనే సమయంగా మనము జీవించాలి. ప్రభు రాబోతున్నాడు, అతి త్వరలోనే రాబోతున్నాడు మనల్ని కొనిపోవటానికి. మనమందరం కూడా పరలోక పెండ్లిలో మనం ఉండాలి, మనం పాలిభాగస్తులుగా ఉండాలి, ఆ వధువు సంఘంలో ఉండాలి అన్న లక్ష్యముతో మనం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. అక్కడ నూనె లేదు. నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఆ 5 బుద్ధి లేని కన్యకలు నూనె లేకుండా ముందుకు సాగిపోయే ప్రయత్నం చేశారు. మనం కూడా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ముందుకు
సాగటానికి వీల్లేదు. ఇప్పుడే కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతూ సిద్ధపాటు కలిగి ముందు చూపుతో మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయి యేసుక్రీస్తు ప్రభుతో శాశ్వత కాలము శాశ్వత రాజ్యమైనటువంటి పరలోకములో మనము సహవాసము చేసే గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.